హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుగుణ్ కుమార్. మీరు చూస్తున్నారు సుగుణ్ టెక్ తొట్టెంపొడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి అందరూ తప్పకుండా ఈ వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఓపెన్ ఏఐ నుంచి. ఓపెన్ ఏఐలో రీసెర్చర్ ఆండ్రీస్ కర్పాటి ఎవరైతే ఉన్నారో తినైతే ఓపెన్ ఏఐ నుంచి బయటకు వెళ్తున్నట్టు ప్రకటించారు. సో తిను గతంలో కూడా మైక్రోసాఫ్ట్ ఏఐలో వర్క్ చేశారు. అలాగే టెస్లా ఏఐ, అలాగే టెస్లా ఆటో పైలట్ విజన్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. తినేందుకు ఇప్పుడు బయటకు వెళ్తున్నట్టు ప్రకటించారంటే తన పర్సనల్ ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని ఓపెన్ ఏఐ నుంచి బయటకు వెళ్తున్నట్టయితే ప్రకటించారనమాట. 15 OS ప్రీ రివ్యూ అయితే జరగబోతుంది. ఈ ప్రీ రివ్యూ వచ్చేసి మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో బీటా టెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఈ ఓఎస్ని అయితే ప్రీ రివ్యూ చేయబోతున్నారు. అలాగే దీనికి ఒక పేరు కూడా ఇచ్చారనమాట, ఆండ్రాయిడ్ ఓఎస్ V2 కూడా దీన్ని పిలవబోతున్నారు. అలాగే దీనికి కోడ్ కూడా ఒకటి ఇచ్చారనమాట. కోడ్ వచ్చేసి మనకి వెనిలా ఐస్ క్రీమ్ అనే కోడ్తో దీన్ని పిలవబోతున్నారు. iQOO 9 Neo Pro మనకి అమెజాన్లో ఫిబ్రవరి 22వ తారీఖున అయితే సేల్కి తేబోతుంది. దీని తర్వాత మరో 2 మొబైల్స్ కూడా రాబోతున్నట్టు లీక్ అయితే వచ్చింది. ఈ మొబైల్స్ వచ్చేసి iQOO Z9Xగా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి బ్లూటూత్ వర్షన్ 6.3 అండ్ 5G వర్షన్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. డిస్ప్లే వచ్చేసి OLED డిస్ప్లే, రెజల్యూషన్ వచ్చేసి 1.5K రెజల్యూషన్తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3తో రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ యాపిల్ నుంచి. యాపిల్ ఈ రెండులో 16 మోడల్స్ అయితే ఉన్నాయో ఈ మోడల్స్ని అయితే రిలీజ్కి తేనున్నట్టు రెండర్ అయితే లీక్ అయింది. ఈ రెండర్లో వీటి మోడల్స్ వచ్చేసి యాపిల్ 16 SE, SE Plus, 16 Pro, 16 Pro Maxగా వీటి మోడల్స్ అయితే లీక్ అయినాయి. ఇక వీటి ప్రైస్ అండ్ స్పెక్స్ విషయానికి వస్తే 16 SE 6.1 ఇంచ్ డిస్ప్లేతో ఉంటుంది, 90 Hz రీఫ్రెష్ రేట్తో ఉంటుంది, 128 GB 58,000 దాకా పడుతుంది మనకి. 16 SE Plus విషయానికి వస్తే దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 60 Hz రీఫ్రెష్ రేట్తో ఉంటుంది, 128 GB 66,000 ఉంది దీని ప్రైస్. 16 అండ్ 16 Pro ఈ రెండు మొబైల్స్ వచ్చేసి 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 250 GB 83,000 దాకా ఉంది దీని ప్రైస్. 16 Pro Max వచ్చేసి మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.9 ఇంచ్ ఉంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 250 GB 91,000 దాకా పడుతుంది. ఇక ప్రో మోడల్స్ ఏవైతే ఉన్నాయో 3nm A18 చిప్తో అయితే ఇవి ఉండబోతున్నాయి. అలాగే 16 SE మోడల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో 17 Pro చిప్ సెట్ అయితే ఉండబోతున్నట్టు లీక్ అయితే తెలుస్తుంది. అమెరికాలో అయితే దారుణం జరిగింది. మన ఇండియన్ కుర్రాన్ని అమెరికా అబ్బాయి అయితే సుత్తితో కొట్టి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే తిను బీటెక్ చదివి అమెరికాలో జాబ్ కోసమని వెళ్ళాడు. అక్కడ పార్ట్ టైం జాబ్గా ఒక షాప్లో వర్క్ చేస్తా వెయిటర్గా ఉండనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. అయితే తనైతే నేను ఇండియాకి వెళ్ళిపోతానని చెప్పి బయటికి వెళ్ళి కూర్చున్నాడు. బయట ఉంటే చలాస్తుంది, లోపలికి రమ్మని చెప్పి పిలిచాడంట. పిలిచినప్పుడు మన ఇండియన్ కుర్రాడు అయితే లోపలికి వెళ్ళలేదు. సో దీంతో అతనికి కోపం వచ్చేసి సుత్తి తీసుకొని గట్టిగా నెత్తి మీద 50 సార్లు కొట్టి చంపేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అయితే తెలుస్తుంది. సో అతన్ని అమెరికన్ కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు. వాట్సాప్ సీక్రెట్ చాట్ లాక్ అయితే తీసుకొచ్చింది కదా, ఈ చాట్ లాక్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే మనం ఏదైతే పర్సన్కి మెసేజ్ సెండ్ చేస్తామో వాట్సాప్లో ఆ పర్సన్ నేమ్ మీద లాంగ్ ప్రెస్ చేసినా లేదంటే ట్యాప్ చేసినా కానీ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. రైట్ సైడ్ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. అక్కడ నుంచి లాస్ట్ చాట్ లాక్ ఉంటుంది అనమాట. చాట్ లాక్ అక్కడ ఎనేబుల్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చుకొని అక్కడ నుంచి చాట్ అయితే హైడ్ చేసుకోవచ్చు. అదే చాట్ మళ్ళీ మనం రిప్లై చేయాలన్నా కానీ సర్చ్ బార్లోకి వెళ్ళి తన పేరు కొట్టేసి అక్కడ నుంచి మనం మళ్ళీ ఆ చాట్ మళ్ళీ అన్లాక్ చేసి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి అయితే మనం మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇలా మనం చాట్ లాగా అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.